చామదుంపలు విడిగా ఇలా గిన్నెలో ఉడకపెట్టాను. కుక్కర్లో ఉడకపెడితే ఒక్క విజిల్కే మెత్తగా అయిపోతున్నాయి. ఒక పావుగంట ఉడికించాక ఇలాగా జల్లెళ్ళలో వార్చుకున్నాను. తర్వాత వాటి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చామదుంపల వేపుడికి మరీ మెత్తగా అయిపోతే ఇంకా అంటుకుపోతాయి మూకుడికి. ఇలా గట్టిగానే ఉండాలి, ముక్క కట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మూకుట్లో నూనె వేసి కొంచెం ఎక్కువే పడుతుంది, కాకపోతే లాస్ట్లో అదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి, ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. నూనె వేసాక ఈ కట్ చేసిన ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా అన్ని ముక్కలకి నూనె అంటేలాగా కలుపుకోవాలి. అప్పుడు అడుగంటదనమాట. నేనైతే మంట సిమ్లో ఉంచి అలా వేయిస్తూనే ఉంటాను. ఇంచుమించు భోజనం చేసి ముందు మాత్రమే కారం వేస్తానమాట, ఇంగువ కారం. నిన్న ఇదే చామదుంపలతో పులుసు చేశాను. మరి ఆ పులుసు ఎలా చేశానో తెలుసుకోవాలంటే మనకి కింద ఛానల్ పేరు కింద వీడియో ఉంటుంది, చూడండి. మరి ఇంత మంచి వేపుడికి కాంబినేషన్ ఏమైతే బాగుంటుందో చెప్పండి. అందరికీ శుభరాత్రి.